మన పొలంలో అటాకింగ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఆ బూడిద తెగులు ఉన్నప్పుడు గనుక మనం స్ప్రే చేస్తే ఎలాంటి మందులు రిజల్ట్స్ అనేవి రావన్నమాట. ఇలాంటి వాతావరణంలో ఖచ్చితంగా ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఫంగిసైడ్స్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఫంగిసైడ్ న్యూట్రిషన్ తీసుకురావడం అయితే జరిగింది. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేస్తాను. అయితే చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఎక్కువ శాతం పూత రాలే సమస్య ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడొచ్చేసి మేజర్‌గా పూత రాలే సమస్య అనేది మాక్సిమం న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల, హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల, ఫంగల్ డెఫిషియన్సీ వల్లనే ఎక్కువ శాతం రాలుతా ఉంటది కాబట్టి, వీటికి గనక మార్చుకొని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటది. మన పొలంలో గనక పూత అనేది ఇప్పుడు ఎక్కువ శాతం రాలుతా ఉంటే గనక ఖచ్చితంగా మీరేం చేస్తారంటే బోరాన్ 20% రూపంలో దొరుకుతది మనకు. 20% బోరాన్ అని చెప్పేసి బయట మార్కెట్‌లో దొరుకుతది. ఒక బెస్ట్ న్యూట్రియంట్స్ మనకు మన ఈ పూత దశలో వాడుకోవడానికి కాబట్టి బోరాన్ అనేది ఒక 250 గ్రాములు ఎకరానికి తీసుకోండి. లేదనుకుంటే మ్యాక్స్ అయినా సరే పర్వాలేదు, అగ్రిప్రో అయినా పర్వాలేదు. మూడిట్లో ఏదో ఒకటి ఒక 250 గ్రాములు తీసుకొని దాంతో పాటు 13-0-45 అనేది ఖచ్చితంగా వాడుకోండి. ఎందుకంటే పొటాషియం నైట్రేట్ వాడడం వల్ల వాతావరణ ఒడిదుడుకుల నుంచి నిలబడడానికి, దాంతోపాటు మొక్కల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పొటాషియం నైట్రేట్ అనేది చాలా బాగా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పొటాషియం నైట్రేట్ అనేది ఒక కేజీ ఎకరానికి 13-0-45 ఒక ఎకరానికి కేజీ తీసుకొని దాంతోపాటు ఏం చేస్తారంటే మీరు చమత్కార్ కానీ, గరుడ కంపెనీది, లేకపోతే మనకు ప్లానఫిక్స్ అయినా పర్వాలేదు, లేకపోతే డబుల్ మనకు గోద్రేజ్ కంపెనీది డబుల్ అని దొరుకుతుంది, డబుల్ అయినా పర్వాలేదు, లిహోసిన్ బీఎస్ఎఫ్ కంపెనీలో లిహోసిన్ అయినా ఉంటుంది, అదైనా పర్వాలేదు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి. ఈ 4 ఏంటంటే మనకు హార్మోన్ బేస్డ్కి సంబంధించినమాట. అంటే హార్మోన్స్కి సంబంధించిన టెక్నికల్స్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మొక్కల్లో హార్మోన్ లోపం వల్ల ఎక్కువ శాతం మనకు మొక్కకు తేమ శాతం ఎక్కువ అవడం వల్ల ఈ మనకు హార్మోన్ డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ హార్మోన్ స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఆటోమేటిక్గా వేడి పుట్టించి తద్వారా మొక్కల్లో ఉండే రోగనిరోధక శక్తిని పెంపొందించి తద్వారా మనకు పూత రాలే సమస్యని చాలా వరకు ఆపడానికి హార్మోన్స్ అనేవి బాగా దోహదపడతాయి కాబట్టి ప్లానఫిక్స్ అయితే 20 లీటర్ల పంపుకి 5 ml మాదిరిగా, అంటే మనకు మ్యాక్సిమం 6 పంపులు స్ప్రే చేస్తున్నామని చెప్పి అనుకుంటే 25-30 ml ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. చమత్కార్ అయితే కనుక గరుడ కంపెనీ 250 ml ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు డబుల్ గోద్రేజ్ కంపెనీ అయితే కనుక 100 ml ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని దీంతో పాటు బోరాన్ 20% రూపంలో ఉండేది ఒక 250 గ్రాములు తీసుకొని దాంతోపాటు 13-0 ఒక కేజీ తీసుకొని ఎకరానికి సింగిల్గా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మన పూత రాలే సమస్యను అరికట్టడానికి ఒక బెస్ట్ స్ప్రేయింగ్ అయితే చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకొని మంచి ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఇంకోసారి ఏం చేస్తారంటే ఒకసారి ఫంగిసైడ్స్ కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఆ ఫంగిసైడ్ ఏంటని నేను చెప్తాను మీకు. నేను స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను, అది మీకు చూపిస్తాను. మళ్ళీ